ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా? మరి డబ్బులు ఇప్పుడు లేవు. లేవా? లేవా లేవా అని ఎట్లా చెప్తా? ఎందుకు రమ్మన్నా మరి లేవన్నాడు ఇక్కడ వరకు? ఫోటో డిలీట్ నీ ఫోటో డిలీట్ చేస్తా అని చెప్పిన. నువ్వు డబ్బులు ఇస్తా అని చెప్తేనే నేను డ్యూటీ ఎక్కడ సెలవు పెట్టి వచ్చింది. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఇదేంటి ఇది? ముందు ఆమె ప్రొసీడ్ అయిన తర్వాతనే వీడియో అక్కడ స్టార్ట్ అయిన ఏం కనిపిస్తుంది? అవసరం లేదు. నీకు ఇష్టం ఉంటేనే నేను చేసిన. నేను కావాలనుకున్నావో ఏదనుకున్నా నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావా లేదా? డబ్బులు లేవు నా దగ్గర. లేవంటే నేను కూడా డిలీట్ చేయండి నెంబర్. తీసుకుని డైరెక్ట్గా నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. ఏమన్నా చేసుకో. అప్పుడు నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఇగో కాక నేనైతే పెట్టేసిన కెమెరా మొత్తం రెడీగా ఉంది. ఓకేనా? సీక్రెట్ కెమెరా పెట్టిన. నువ్వు ఆమె వచ్చిన తర్వాత ఓ ఆమెనేనా? కజ్జే ఇప్పుడు మనం ఈ టైంలో మనం పక్క పెట్టేసి నువ్వు ఆమె వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా మాట్లాడాలంటే నువ్వే ఇట్లా చేసినావు కదా. రిక్వెస్ట్ మోడ్ ఉండాలి. రిక్వెస్ట్ చేసినప్పుడు రిక్వెస్ట్ చెయ్యి. రిక్వెస్ట్ చేసిన దాని తర్వాత వినకపోయింది అనుకో ఇచ్చి పడేసాయి. నువ్వు కూడా ఏం భయపడకు, కెమెరా ఉంది మన దగ్గర. ఇంకోటి నువ్వు ఏం చేయాలంటే ఆమె నోట్లో నుంచి నిజాలు బయటికి రావాలి. కాబట్టి అక్కడ నువ్వు ఎట్లా చేయాలంటే నువ్వే ఇట్లా చేసినావు కదా, నేనేమన్నా తప్పు చేసినా, నువ్వే బీర్లో ఏం కలిపినావు అని చెప్పేసాను. ఏమో చెప్పలేం అంటే నీకు ఒక బీర్కే మత్తెక్కి ఏంది రా చేసేది, ఒక బీర్కే అవుట్ అవుతాడు రా అట్లా చెప్పు. నువ్వు ఏమంటావు అంటే బీర్లు ఏమో కలిపినట్టున్నావు, నువ్వే చేసినావు, నువ్వే చేసి నా దగ్గర ఇన్ని పైసలు తీసుకోవడం తప్పు, ఇది అస్సలు కరెక్ట్ కాదు, నాకు ఆ వీడియోలు డిలీట్ చేసేసి నీకు పైసలు ఇస్తా. పైసలు వీడియోస్ నువ్వు ఎట్లా మాట్లాడాలంటే ఆమె కెమెరా ఉందని తెలియవద్దు, కెమెరా సైడ్ చూడొద్దు. నువ్వు ఆమెతో మాట్లాడేటప్పుడు నీ సైడ్ ఏం తప్పు లేనట్టు మాట్లాడు. నీ సైడ్ తప్పు ఉంది, తప్పు లేదని కాదు, ఉంది తప్పు అయితే ఉంది నీ సైడ్, కానీ అది అని చెప్పేసి అన్నట్టు మాట్లాడన్నా. ఆమె దగ్గర పైసలు తీసుకుని నీ దగ్గర ఆమె పైసల కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది తెలవాలి. అది సో చూద్దాం ఎంతసేపట్లో వస్తుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాము. ఆమెని పొరపాటున కూడా ఆమెను బయటికి వెళ్ళనియడము, బయటికి వెళ్ళిపోయి ఆమె ఏమైనా తమాషాలు చేస్తా అనడం, అంటే నేను ఇక్కడ అరిచి చెప్తా అందరికీ ఇట్లాంటివి చేస్తా అని అంటుంది. బయటికి అయితే వెళ్ళనియ, రాగానే ఫస్ట్ డోర్ పెట్టేసి మేము ఇక్కడిక్కడనే ఉంటాం. హలో హలో, వస్తున్నావా? వచ్చాను, లొకేషన్ లో ఉన్నా. ఎక్కడున్నా? రూమ్ లో ఉన్నాను. వచ్చే బయటకు వచ్చి తీసుకెళ్ళి. ఎక్కడ మరి రూమ్ తెలియదు కదా నాకు. సరే రా, నేను బయటకు వస్తున్నా. వచ్చే. అంటే ఎవరన్నా వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, ఫ్రంట్ రూమ్ కదా, అందుకే వస్తే డిస్టర్బ్ అవుతుంది కదా. ఈ రూమ్లో 4 రోజుల నుంచి ఉంటున్నా. మా ఫ్రెండ్ రూమ్ ఇది, అతను ఊరెళ్ళాడు, అందుకే నేను ఉండాల్సి వచ్చింది. అమౌంట్ ఉన్నాయని చెప్పినావు కదా. నేను డ్యూటీ ఇప్పుడు మళ్ళీ డిపో నుంచి వచ్చేసిన, వేరే వాళ్ళకి నాకు కొంచెం అర్జెంట్ అమౌంట్ ఉంది, కానీ మేము ఫస్ట్ ఫొటోస్ డిలీట్ చేస్తాను. పైసలు ఇచ్చేయి. ఇన్ని రోజులు మాట్లాడుకున్నావు, అయిపోయిందని అనుకుంటున్నావు. నువ్వు నాకు అమౌంట్ ఇవ్వాలి అది ఇదని మాట్లాడినావు. సరే ఓకే, నేను కాంప్రమైజ్ అయ్యాను. నువ్వు ఇప్పుడు ₹1,00,000 ఇస్తా అంటేనే నేను ఆ ఫోటోలు డిలీట్ చేస్తాను. ఇది వీడియోలో అయినా ఫస్టే 3 లక్షలు ఇచ్చావు. నువ్వు చేసిన దానికి దానికి సంబంధం లేదు. నేను మంచిగా నమ్మాను, కానీ నువ్వేదో ఆ రోజు ఏం జరిగింది, నువ్వు తాగమంటేనే నేను తాగాను కదా. బీర్లో ఏం కలిపావో ఏమో, నేను ఏం చేశాను ఏమో నాకేం కలిపినా చేసినా నీకు ఇష్టం లేకుండా చేయలేదుగా. మాట్లాడినావు 2 రోజులు బానే. అదే నిన్ను నమ్మాను కాబట్టి నేను చేశాను. మరి నమ్మినావు కాబట్టి నేను నార్మల్గా మాట్లాడినా. నువ్వు నమ్మించేలాగా చేయలే నన్ను. నువ్వు ఏదో నిన్న దోసుకున్నట్టు, నిన్న తిన్నట్టు, నిన్ను ఆగం చేసినట్టు, నీ పెళ్ళం కడిగి పోనీయకుండా నా దగ్గరే ఉంచుకున్నట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అది కరెక్ట్ కాదుగా. నువ్వే డిలీట్ చేయమన్నావు కాబట్టి చేస్తా అంటున్నా. నాకు ప్రాబ్లం లేదు. అమౌంట్ అడిగా, నాకు అమౌంట్ ఇవ్వి, నేను ఫోన్ అక్కడ పెట్టేస్తా, నేను వీడియోలను డిలీట్ చేస్తా, అమౌంట్ ఇచ్చేయి. తీసుకురా డబ్బులు. లేట్ అవుతుంది కానీ ఫస్ట్ కూర్చో. నువ్వు కూర్చోవాలా? కూర్చో. వాటర్ తాగుతావా? వాటర్ ఏమొద్దు, చెప్పు. కాదు, ఇది మీకు న్యాయంగా ఉందా ఇది ఇలా చేయడం? న్యాయమా? దేనికి న్యాయమా?
నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు జాబ్ పెట్టిస్తాను నువ్వు లత అని ఫోన్ చేసి ఎక్కడున్నావు డ్యూటీకి వెళ్ళావని మాట్లాడినప్పుడు అయిపోయిందా? అప్పుడు నమ్మాను కదా. అప్పుడు నీకు మాట్లాడి ఇష్టం అని ఉంటేనే వచ్చిన బీర్ తాగిన ఏది చేసినా నీ ఇష్టపోకంగా నువ్వు తాగమంటే నేను తాగాను. అందులో ఏం కలిపావో ఏమో, నేను ఆ రోజు ఎలా చేస్తున్నానో నాకు తెలియదు అసలు. ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నాను అనేది కూడా నాకు తెలియకపోయిన తర్వాత అది కాదు లత, నీకు ఇది న్యాయం అనిపిస్తుందా? నీకు న్యాయం అనిపించినా అనిపించిపోయినా ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా? మరి డబ్బులు ఇప్పుడు లేవు. లేవా? లేవని ఎటు చెప్తా? ఎందుకు రమ్మన్నా మరి లేవన్నాడు ఇక్కడ వరకు? ఫోటో డిలీట్ చేయి లత, నీ ఫోటో డిలీట్ చేస్తా అని చెప్పిన నువ్వు డబ్బులు ఇస్తా అని చెప్తేనే నేను డ్యూటీ ఎక్కడ సెలవు పెట్టి వచ్చింది. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి అంటే నీకు డబ్బులే ముఖ్యమా? డబ్బులే ముఖ్యం అంటే డబ్బులే ముఖ్యం ఏంటి? ఇక్కడికి వచ్చి నాటకాలు చేసుకుంటా ఏమన్నా నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఏంటి? లేదు లత, నాకు నన్ను ఇట్లా టార్చర్ పెట్టడం. టార్చర్ కాదు, ఇప్పుడు ఇంత దూరం పిలిపించిన నువ్వు మళ్ళీ ఇప్పుడు డబ్బులు లేవంటే నేను ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు డబ్బులు ఇస్తేనే వీడియో డిలీట్ చేస్తా, లేకపోతే చేయవా? చేయను. డబ్బులే కావాలా? డబ్బులే కావాలి. నీకు చెప్పే నేను లొకేషన్ పంపిస్తే డబ్బుల కోసమే నన్ను ఇది వీడియో తీసింది. సరే నువ్వేమన్నా అనుకో బాయ్, నాకు అవసరం లేదు. నీకు ఇష్టం ఉంటేనే నేను చేసిన. నేను కావాలనుకున్నావో ఏదనుకున్నా నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావా లేదా? డబ్బులు లేవు నా దగ్గర. లేవంటే నేను కూడా డిలీట్ చేయండి నెంబర్ తీసుకొని డైరెక్ట్ నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. ఏమన్నా చేసుకో, అప్పుడు నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు అవసరం లేదు. నువ్వు లేవన్నావు కదా, ఇది పద్ధతి కాదు. పద్ధతి అయినా కాకపోయినా నీకు నార్మల్ గా నీకు సమాధానం చెప్పాను. నువ్వేమన్నా చేసుకో, నేను తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చేదే. నువ్వేమన్నా నన్ను పిలిపించుకుంటావా, మాట్లాడుకుంటావా, నీ ఇష్టం. ఫస్ట్ 3 లక్షలు తీసుకున్నావు కదా? తీసుకుంటే నేను సమాధానం చెప్పి మాట్లాడా. 3 లక్షలు తీసుకున్నావా? నేను తర్వాత అయినా నీతో నార్మల్ గా మాట్లాడాను. నేనేమో ఇబ్బంది పెట్టానా? 3 లక్షలు తీసుకున్నావు, నన్ను నీ దగ్గరికి రమ్మన్నావు, వచ్చాను, బీర్ తాగమన్నావు, తాగాను. ఇవన్నీ నిజాలే కదా? అనొద్దు, నాకు ఇష్టం లేదు, ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? డబ్బులు లేవంటున్నావా? డబ్బులు లేవు లత నా దగ్గర. లేవంటే అయిపోయిందా అంటే మరి నేనేం చేయాలి? మరి ఇక్కడ వరకు ఎందుకు పిలిపించిన? నేను డ్యూటీలో ఉన్నా అని చెప్పినా కూడా నాకు వీడియోస్ ఉన్నాయి కదా, డిలీట్ చేసి అర్జెంట్, నేను ఊరు వెళ్తున్నా, మా వైఫ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పావా లేదా? చెప్పాను. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక డబ్బులు లేవని నువ్వు సమాధానం ఇలా చెప్తున్నావు ఏంటి? అంటే నువ్వు ఇష్టమేనా? ఆ రోజు నువ్వు నన్ను ఏం చేసావు? నన్ను రూమ్కి రమ్మని బీర్ తాగిపించి నాకు తెలియకుండా వీడియోస్ తీసి ఇది చేసింది నీకు కరెక్టేనా? అది నీది రైట్ అయితే నాది రైటే. మరి అయిపోయిందా? సరే నీ ఇష్టం, నీకు అవసరం లేదు, నాకు ఆ డబ్బులు లేవంటున్నావు. లేవు కదా, నేను వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తా. ఏం చేసుకుంటావు చేసుకో. ఇక్కడ ఎవరినన్నా పెట్టావా మీ వాళ్ళని? ఇక్కడికి పిలిపించావు కదా, నువ్వు ఆ రోజు పెట్టలేదా? నువ్వు ఇక్కడ మీ ఆ రోజు నాకు బీర్ తాగించి వీడియోస్ తీయించి నాకు తెలియదు. అది నీది, మరి నువ్వు చేసినట్టు నీది రైట్ అయితే నాది రైట్ అవుతుంది. ఇక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి ఎందుకు పిలిపించావు? ఇక్కడ వరకు వీడియోస్ డిలీట్ చేయించాము, పిలిపించాను. నువ్వు డబ్బులు లేవని ఎందుకు అంటున్నావు? మళ్ళీ డబ్బులు ఇంత ముందే ఇచ్చాను 3 లక్షలు, ఇంకా ఎందుకు ఇస్తాను? అది కంప్లైంట్ ఇస్తా. నేనైతే కంప్లైంట్ ఇస్తా. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరన్నా ఉంటే పిలిపించుకో. నీకు సంబంధం లేదు, నాకు ఆ డబ్బులు లేవు అన్నావు కదా, నేను చూసుకుంటా. నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో, నా దగ్గర రూపాయి కూడా లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, అంతే. నువ్వేమైనా చేసుకో. ఎవరా చెప్తాం, రండి ఇక్కడ రండి. దారా డబ్బులు రా. ఏందమ్మా, ఏంది ప్రాబ్లం? ఏంది? ఈమె నాకు ఒక్క నిమిషం ఎవరు ఆమె? చెప్తాం, మేము ఎవరో చెప్తాం కానీ ఏంది ప్రాబ్లం? ఏందమ్మా చెప్తాం. డోర్ ఎందుకు వేస్తున్నాం అన్నీ చెప్తాం కానీ ఏంది మీ ప్రాబ్లం? అదే అమ్మా, ఒక నిమిషం ఆగండి. ఈయన ఏమవుతాడు నీకు? జస్ట్ పరిచయం అయ్యిండు. మాట్లాడి ఏమని మాట్లాడిండు? దగ్గర రండి ఒక్కసారి, కొద్దిగా దగ్గర రండి. నాకు వినిపిస్తుంది, నాకు చెవుడు కొంచెం చెవు పనిచేయదు, నాకు లెఫ్ట్ చెవు. ఫ్రెండ్షిప్ గా మాట్లాడాము. ఇన్ని రోజులు కలిసి ఉన్నాడు, మా ఇంటికి వచ్చేవాడు, తాగేవాడు, ప్రశాంతంగా నాతో ఉండేవాడు. అమౌంట్ ఇచ్చిన నేను అది చేసిన ఇది చేసిన, నా వీడియోలు ఉన్నాయి డిలీట్ చెయ్యి అని అది ఇది అని మాట్లాడతాను. ఏం వీడియోలు ఉన్నాయి? ఏం చేసిండు ఆయన? ఉన్నప్పుడు రూమ్కి వెళ్ళినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అన్ని చేసి నేను రికార్డ్ చేసుకున్నా అని చెప్తున్నాడు. ఎవరు రికార్డ్ చేసి? మీరు రికార్డ్ చేసి చేయలేదా? మీరు రికార్డ్ అయితే చేయలేదు, రికార్డ్ చేయలేదు.
కాదు మరి ఆయన ఏమో అంటున్నాడు మీరు ఇట్లా కండక్టర్ జాబ్ ఇప్పిస్తా అని జాబ్ చెప్పేసి. పెట్టిస్తానని 3 లక్షలు తీసుకున్నాను నేను మరి ఏది జాబ్ ఏదమ్మా ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు చెప్పాను అవుతుంది కానీ అది సక్సెస్ అయింది అనుకున్నా అవ్వలేదు. సక్సెస్ కాకపోతే మరి డబ్బులు ఇచ్చేయాలి కదా. డబ్బులు ఇచ్చేది అయిపోద్దని అది ఫ్రెండ్షిప్ ద్వారా అయితే ఇచ్చేదాన్ని. ఫిజికల్ గా దగ్గరకి నార్మల్ గా మాట్లాడుకొని చాలా క్లోజ్ అయిపోయినాం కదా. సరే. ఇంకా వదిలేసి క్లోజ్ అయిపోతే డబ్బులు ఇవ్వరా? ఎందుకు క్లోజ్ అయ్యిండు అంటే మీరు ఆయన బలవంతం చేసిండు మీరు బలవంతం చేసి నేను బలవంతం చేయాలి, ఆయన బలవంతం చేయాలి. మరి ఎట్లా close అయ్యిండు? మాట్లాడుకుంటా రోజు అసలు ఆమె వీడియో చేయాల్సిన ఒక్క అవసరం నిమిషం ఒక్క నిమిషం. నేను మీతో ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నా అంటే మా ఉంది కూడా తప్పు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఇంత సైలెంట్గా, ఓకేనా? అంటే తప్పు ఎవరిది ఉంది అక్కడ? అంటే మీతోనేమో ఫిజికల్ అయింది అన్నారు కదా, అంటే ఆయన బలవంతం చేసినా మీరు బలవంతం చేసినా? ఎవ్వరు బలవంతం లేదు, ఇద్దరు ఇష్టపడే చేసుకున్నారు. చేసిండు. ఇద్దరు ఇష్టపడే. అలాగే ఉంటాడేమో అనుకున్నా. ఒక్క నిమిషం అమ్మా, మీరు 3 లక్షలు తీసుకున్నప్పుడు జాబ్ పెట్టిస్తా అన్నప్పుడు జాబ్ దొరుకుతలేదు. ఇంటికి పిలిచింది ఎవరు ఆ రోజు? నేనే రమ్మన్నా. మీరే రమ్మన్నారు. బీర్ తాగమన్నది ఆమె. బీర్ ఇచ్చింది మీరు. అందులో ఏం కలిపింది ఏమో. నార్మల్ గా తాగుతా అన్నాడు, అలవాటు ఉందా అని అడిగాను, చెప్పాడు. సరేలే ఎందుకు మరి తాగుతా అన్నాడు కదా అని తీసుకొచ్చి ఇచ్చేసాడు. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏమైంది? ఇంక ఇది నార్మల్ గా మనం ఎట్లా ఉంటామో తెలిసినగా అలాగే ఉండేము. మేము బలవంతం చేయలేదు. బలవంతం ఏం చేయలే. బలవంతం ఎవరైనా లేడీస్ చేస్తారా? మగోడికి సంబంధం ఆయన చెప్తుండు కదమ్మా, ఆయన చెప్తుండు కదమ్మా ఏమని నువ్వు బలవంతం ఇట్లా బలవంతం చేసి మీరు ఫోర్స్ చేసి మీరు ఏదో చేసిరు అని. 2 లక్షలు తిందాం, ఈ ఆస్తి దొరుకుకుందామని ఆయన బలవంతం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆగం చేసిన. 3 లక్షలు తీసుకుంది కదా. సరే అమ్మ, మరి 3 లక్షలు ఎగ్గొడదామనే ప్లాన్ చేసిందేమో. సరే మీరు బలవంతం చేయలేదు, ఓకే. ఇప్పుడు మీరు జాబ్ ఇప్పలేదు కదా, 3 లక్షలు ఇచ్చేసేయండి. 3 లక్షలా? 3 లక్షలు ఇచ్చేసేయండి. జాబ్ ఆయన దగ్గర తీసుకున్నారు కదా. నా దగ్గర లేవు 3 లక్షలు ఇప్పుడు లేవు. అంటే ఇచ్చిండు ఆయన నీకు 3 లక్షలు ఇచ్చిండా? ఇచ్చిండు. ఇచ్చిండు, మంచిగానే ఉంది. మరి 3 లక్షలు ఇప్పుడు లేవు. ఉంది. జాబ్ ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే కదా, 3 లక్షలు ఇచ్చిండు జాబ్ ఇప్పిస్తా అన్న, జాబ్ సక్సెస్ కాలేదు. తర్వాత ఏంది? ఒకవేళ నార్మల్గా ఫ్రెండ్షిప్లో అయితే నేను రిటర్న్ ఇచ్చేదాన్ని. ఇక ఫిజికల్ ఫిజికల్ అయ్యిండు, నేను ఎందుకు రిటర్న్ ఇస్తా అని అంటారు. ఫిజికల్ ఫిజికల్ ఆయన అయ్యిండు కూడా అంటే అన్నాడు లోలో ఒక్కొక్కసారి ఏమో పోనీలే ఇది నా మనిషి అనుకున్నా, నిన్ను ఎందుకు డబ్బులు ఇచ్చేయాలి ఇక నేను అలా అనలేదు. నేను ఆమె అల్లే అంటున్నా మరి ఎక్స్ట్రా 2 లక్షలు అడుగుతుంది ఆమె. దగ్గర ఉన్నప్పుడు ఆమె మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు తిరిగి సరే. 2 లక్షలు ఎందుకు అడిగింది? 2 మళ్ళీ లక్షలు మళ్ళీ ఎందుకు అడుగుతుంది? అడగాల్సిన అవసరం లేదు కదా. వీడియోలు ఉన్నాయి డిలీట్ చేయమని చెప్తున్నాడు ఆయన. మరి వీడియోస్ ఎందుకు తీసుకున్నాను. వీడియో ఎవరు తీశారు? అంటే నేను నా డబ్బులు ఇచ్చేయమంటాడు ఇప్పటిదాకా కాబట్టి ఒక నిమిషం రా. ఇప్పటిదాకానేమో వీడియోలు ఏం లేవు అని అన్నావు, ఇప్పుడేమో మళ్ళీ వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నావు. నువ్వు 2 మాటలు మాట్లాడుతున్నావు. మళ్ళీ వీడియో ఆయన మీద తీయవలసిన అబద్ధాలు అవసరం వేస్తున్నావు. ఏంటి? ఆయన డబ్బులు ఒక్క నిమిషం అడిగిండు అమ్మా, కాబట్టి నేను ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మ, సరే అమ్మ, సరే. ఇచ్చిన డబ్బులు అడగారు, సరే, ఎవరైనా అడుగుతారు కదా. ఆయన మీతోని మీరు ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు అనుకుందాం, ఓకేనా? వీడియో తీయాల్సిన అవసరం ఏముంది? అవసరం అంటే ఏమో నాకు అట్లా అదే నన్ను అనిపించింది. బ్లాక్ మెయిల్ ఏమన్నా చేద్దామని, నన్ను చేస్తాడేమో ఈ ఇంకా విషయం. ఎక్స్ట్రా డబ్బులు గుంజుదామని. ఎందుకమ్మా ఇంకా తప్పు మీద తప్పు కవర్ చేస్తున్నావు? ఆయన పైసలు ఇవ్వద్దన్న ఉద్దేశంతో నువ్వు తీసినా ఒప్పేసుకుంటే అయిపోతాయి కదా. డబ్బులు అడుగుతున్నాడు మరి తర్వాత ఇంకేం ఇచ్చిన డబ్బులు అడగనా నేను? ఇచ్చిన డబ్బులు అడగడమ్మా చెప్పు. ఇచ్చిన డబ్బులు అడగను. నా డబ్బులు నేను అడుగుతున్నాను కదా. జాబ్ బొడగొట్టుకుండు, జాబ్ బొడగొట్టుకున్నా అంటే జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఇచ్చిండు నమ్మకంతో. ఆ పైసలు జాబ్ రానప్పుడు జాబ్ పైసలు రిటర్న్ అడుగుతుంది, దాని తప్పేముంది? తప్పు ఏం లేదు కానీ ఆ తప్పు ఉందో లేదో అయిపోయింది. నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేనైతే ఇవ్వను. సరే డబ్బులు లేవు కదా, ఆ వీడియోస్ అన్న వీడియోస్ డిలీట్ చేస్తా. ఆయన నేను అడిగిండు అమౌంట్, నేను అమౌంట్ ఇస్తా అంటే నేను ఇక్కడ వరకు వచ్చా. మళ్ళీ ఇదేంది అన్నాడు ఆయనే, ఫోన్ చేశాను నేను. ఆయన అన్నాడు వదిలేసామని పైసలు ఎందుకు? నేను అనలేదు. పుట్టుక delete ఫస్ట్ ఆమెనే అంది ఇంకా ఎక్స్ట్రా నాకు 2 lakhs కావాలి, నేను డిలీట్ చేస్తా అంది. నేను అనలేదు ఇస్తాను. ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నావు మరి? ఆ వీడియోస్ బ్లాక్ మెయిల్ చేయట్లేదు. మగోడికి ఏ సంబంధం లేకుండా ఆడోళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది, మీరు మోసం చేయడం ట్రెండింగ్ నడుస్తుంది. అయితే ఆమె ఏమంటుందంటే ఈయన కూడా ఇష్టంతోనే చేసిండు, నేను నా సొంతంగా నేను కూడా ఉన్నా అలా, ఆయన ఒక్కడే లేడు, నేను కూడా ఉన్నగా. వీడియోలో మీరు కూడా రూమ్ కి రమ్మంటే నేను పోయినా, నాకు నేను వెళ్ళలేదు. మీ పార్ట్ మీరు కట్ సరే వీడియో ఎట్లుంది చూపియండి ఒకసారి. ఎవరు తొందర చేసారు, ఎవరు బలవంతం చేసారు కనిపిస్తుంది కదా. రెడీగా పెట్టుకుని వచ్చినాను అనమాట, డిలీట్ చేయడానికి రెడీగా పెట్టుకున్నావు. అంటే పైసలు ఇస్తే డిలీట్ చేద్దామని చేద్దామని వచ్చిన. చూడొచ్చిపోతుంది కదా, ఈ మొత్తం డబ్బుల కోసమే చేస్తుంది. సరే చూడు ఏమైనా తప్పుగా ఉన్నాయా, ఆయన కష్టంగా నేను చేసిందా? లేదు ఒక్క నిమిషం నరి, ఏం చేయంటే నేను చూడలేనిది నువ్వు చూడు కదా. ఒక్క నిమిషం, ఇది ఎక్కడ పెట్టిరు? ఈ వీడియో ఎక్కడ పెట్టిరు? సెల్ఫ్లోనా?
ముంగట్నే ఉన్నది బెడ్. బెడ్ ఒకటే కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం. ఎవరు తప్పు ఉన్నది, ఎవరు కోఆపరేట్ చేసారు అనేది చూడు. ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఏముంది అనేది ఆ వీడియోలో తెలుస్తుందిరా. ఇది మనోడు ఫస్ట్ చేసినట్టుందిరా. చూడు ఏంది ఇది? నాకేం తెలియదు. ఆమె ప్లాంట్ గా వీడియో కాదు 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 ఒక్క నిమిషం ఇదేంది ఇది? ముందు ఆమె ప్రొసీడ్ అయిన తర్వాతనే వీడియో అక్కడ స్టార్ట్ అయిన ప్రొసీడ్ అయింది. ఈడ ఏం కనిపిస్తుంది? ఈడేంది ఇది? అక్కడ ఏముంది? ఆమె బీర్ తాగమన్నది. బీర్ తాగింది. ఓకే, బీర్లు బీర్ తాగమన్నప్పుడు అక్కడనే ఆమెతో స్టార్ట్ అయింది కదా ఏదైనా కూడా. సరే బీర్ తాగమన్నా. మరి అక్కడ తర్వాత ఇలా చెయ్యవరు బీర్ తమాషాలు చేస్తున్నావు. సరే అదే పార్ట్ వరకు అమ్మ కట్ చేసి ఈయనది వండి చూపెట్టచ్చు కదా. అట్లా ఉంటుంది. అవును, అదే అదే ఒక్క నిమిషం. ఆమె బీర్ తాగమన్నా ఆ మాత్రం ప్లాన్ చేయదా? అరే బీర్ దగ్గర నుంచి చూడు. బీర్ చూస్తా తాగమన్నా కానీ ఫస్ట్ ఈమె ఫోర్స్ చేసిన అవన్నీ ఆమె ఎందుకు పెట్టుకుంటారు? తప్పు ఎందుకు పెట్టుకుంటారా? ఆమె రికార్డ్ చేయదు. డిలీట్ చేస్తుంది, ఎడిట్ చేస్తుంది. ఇప్పుడు నీవు ఏది చేసినా కూడా నాదే తప్పు అంటున్నారు మీరు కూడా. నీదే తప్పు అంటున్నా. మన అయితే డబ్బులు ఇవ్వండి మాకు. సరే సరే అమ్మ, డబ్బులు ఇచ్చి వీడియో ఇప్పుడు లాస్ట్ టైం ఫైన్. సరే తప్పు చేసిండు కదా, ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 3 లక్షలు కావాలి నాకు. తప్పు నాదని మీరు ఫిక్స్ అయిపోయారు. సరే సరే దేవుడికి తెలుసు ఏం చేసినావు. నేను వీడియో డిలీట్ చేసి నా జాగాలో నేను వెళ్ళిపోతున్నా, నాకు సంబంధం లేదు. డబ్బులు డబ్బులు ఏం లేవు. డబ్బులు అంటే 3 లక్షలు నేను లాస్ అయిపోవాలా? డబ్బులు ఏం లేవు, ఏమన్నా చేసుకో. నేను ఇయ్యా ఫోన్ ఇయ్యా. మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. డబ్బులు ఇవ్వదంట అమ్మా. డిలీట్ మాత్రం చేస్తుందట. వీడియో డిలీట్ చేస్తా అన్నావు కదా, సరే మంచిగా వీడియో డిలీట్ చేయండి, బాగానే ఉంది. ఓకేనా? 3 లక్షలు ఒకటా రెండా? మీకు ఫ్యామిలీ ఉందో లేదో నాకు తెలియదు అమ్మా. ఓకేనా? ఇద్దరు తప్పు ఉంది కాబట్టి నేను మీతో చాలా సైలెంట్గా మాట్లాడుతున్నాను. మీ ఫ్యామిలీ ఉందో నాకు తెలియదు. ఆయనకి పిల్లలు ఉన్నారు. ఓకేనా? ఆ వీడియో ఒకటి తీసి 3 లక్షలు బదులు తెచ్చాను బయట. ఆ వీడియో ఒకటి తీసేయండి. మీ దగ్గర 3 లక్షలు లేబట్టున్నారు కదా, ఎంతో కొంత ఇవ్వండి. ఎంతో కొంత ఉన్నాయి. 3 లక్షలు మొత్తం ఉన్నాయి. ఆమె 3 లక్షలు. ఒక్క నిమిషం. 3 లక్షలు అంటే 3 లక్షలు ఇచ్చేయండి. లేదు అంటే సరే, మీతో ఇద్దరు ఇష్టపడే చేసుకున్నారు కదా, మీకు ఎంత ఇష్టమైతే అంత ఇష్టం అంటే సగం ఇవ్వండి. సగం ఇవ్వాలి. మీకైనా రిటర్న్ ఏమి ఇవ్వడా? ఇవ్వకపోతేనా? ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇవ్వాలి? ఆయన ఇవ్వద్దని కూడా చెప్పిండు నాకు ఎన్నోసార్లు. నేను డిలీట్ చేయమన్నాడు, మర్యాదగా మాట్లాడే వచ్చా డిలీట్ చేస్తా అని చెప్పిన. మళ్ళీ అమౌంట్ ఇవ్వాలి అంటే నాతో అంటే మొదట తీసుకున్న అమౌంట్ ఇవ్వరా? 3 లక్షలు అమౌంట్. నువ్వు అన్నావా? ఆమె ఎక్స్ట్రా 2 లక్షలు అడిగింది కదా. లేదు నువ్వు అన్నావా ఆమెకి? నేనేమన్నా ఏమనలేదు. అవసరం లేదు అనలేదు. అనుకోలేదు. మాట్లాడుకున్నప్పుడు వచ్చినప్పుడు ఏం అవసరం లేదు, ఏదో అవసరానికి నీకు చిన్న చిన్న అవసరాలు వస్తాయి, ఎందుకులే పోనీ. లేదు ఆమె తప్పుడు చెప్తుంది. నేను అట్లా ఎందుకంటే 3 లక్షలు ఇచ్చి నేను మళ్ళీ వద్దంటానా ఎక్కడైనా? సరే ఒకటా రెండా? రూపాయా? ఇవ్వకపోతే ఏం లేదమ్మా, క్లియర్గా ఇవ్వకపోతే ఏం లేదు. సరే ఇగో ఎప్పుడు ఇస్తారు? ఇగో నేను ఒకటి చెప్పనా, మీరు ఇస్తారో ఇయ్యరో నమ్మకం లేదు మా. మీరు ఇవ్వకపోతే అని చెప్పేసి ఇప్పుడే అన్నారు కాబట్టి మేము వీడికి వచ్చినాక మీరు ఏమేమి చేస్తున్నారు, ఆయనతో ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాం. ఓకేనా? ఆడ సీక్రెట్ కెమెరా ఉంది, చూడాలి. ఆడ ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. మీరు డబ్బులు ఇవ్వకపోయినా మీరేమి అవునవును బీర్ తాగించి మా బీర్లో ఏం కలిపోయేమో వీడియో తీయాల్సిన అవసరం ఏంటి? నువ్వు పెట్టలేదా నాకు బీర్ తాగించి? నువ్వు కెమెరా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు అవును, నువ్వు నాకు అన్యాయం చేసావు కాబట్టి నా జాగ్రత్తలో నేనున్నాను. సరే సరే అక్క, ఇగో నువ్వు ఏందో నాకు తెలియదు. ఓకేనా? ఆ వీడియో బయటికి వచ్చింది అనుకో, నీ జాబ్ పోతుంది. గవర్నమెంట్ జాబ్ కండక్టర్ అంటున్నావు, జాబ్ పోతుంది, ఇజ్జత్ పోతుంది, అన్నీ పోతుంది. నీ ఇష్టం. క్లియర్గా చెప్తున్నా. ఆయన డబ్బులు నీకు ఆ వీడియోస్ అయితే డిలీట్ అవుతాయి. ఇప్పుడు నా చేతిలోనే ఉంది ఫోన్, నేనే రీస్టార్ట్ చేస్తాను ఫోన్. వీడియోస్ అయితే డిలీట్ చేస్తాం, కానీ ఆయనకి ఎన్ని డబ్బులు రావాలి? సరే నువ్వు అంటున్నావు కదా ఆయన తప్పు కూడా ఉందని. ఎన్ని ఇస్తావో 1,50,000 ఇస్తావో, 2 లక్షలు ఇస్తావో, నీతో ఎన్నైతే ఇంకో 1,00,000 రూపాయలు ఎన్నైతే పొడగొట్టుకున్నావు అవన్నీ నీ తీట పొడగొట్టుకున్నావు. నీ తప్పు ఉంది, నీది కూడా కర్మ అని చెప్పేసి వదిలేసుకో. అర్థమవుతుందా? మీరు చెప్పితే ఓకే. ఆయనకి డబ్బులు ఇచ్చేసి నేను చెప్తాను. వీడియో మొత్తం రికార్డ్ అయ్యింది. నువ్వు ఇవ్వకపోతే మాత్రం ఈ వీడియో వైరల్ చేస్తే నీ ఫేస్ వైరల్ అవుతుంది. వెంకటేష్ ఇన్నో లేదో జరిగిపోయింది.
నువ్వు వీడియో పెట్టినావు కాబట్టి ఇప్పుడు నాకు నా ఫ్యూచర్ అవసరం. నేను డ్యూటీ చేస్తున్నా, గవర్నమెంట్ డ్యూటీ అది. నాకు భర్త లేడు. నేనేదో నా పిల్లల్ని పెట్టుకుని జాబ్ చేసుకుంటా బతుకుతున్నా. ఏదో కలిసిపోయినో మాట్లాడుతున్నావు, డబ్బులు వదిలేసుకొని నార్మల్గా ఉంటావు. నేను ఆ వీడియోలు ఏదో నాకు ఎట్లా అనిపించిందో చేస్తా, ఇప్పుడు డిలీట్ చేస్తా. ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి డిలీట్ చేసేస్తా. నీకు నాకు సంబంధం లేదు, నువ్వేమన్నా చేసుకో. నీకు అన్ని డబ్బులు అయితే నేను ఇవ్వలేను. నువ్వు ఇచ్చిన 3 లక్షలల్లా నాకు శాతనైనంత 1.5 2 లక్షలు నా దగ్గర ఉన్నంత నీకు 2 నెలల్లో నీకు ఇచ్చేస్తా. ఎన్ని రోజులు? 2 నెలలు. 2 నెలలు అక్కడ మొత్తం రికార్డ్ అవుతుంది. ఇవ్వకపోతే ఇంకా అవుతుంది. 2 నెలలకు నేను ఇస్తా అని చెప్తున్నా కాబట్టి నీకు నాకు అప్పుడు ఏ సంబంధం? నీ నెంబర్ నేను డిలీట్ చేసేస్తా ఇచ్చాక. నువ్వు కూడా నాకు నీకు సంబంధం. వీడియో ముందు చెప్తున్నావు ఇదంతా. వీడియో ముందు చెప్తున్నా. ఇగో అమ్మ, నువ్వు పైసలు ఇవ్వకపోయినావు అనుకో, నువ్వు ఆయన మీద ఏం చేస్తావు? నీకేం లేదు, ఆయనతో నీ కేసు పెట్టించేస్తావు. ఓకేనా? నీ డిపో మొత్తంలో వీడియో వైరల్ అవుతుంది. నీ ఇష్టం. నువ్వు ఇగో సరే, నువ్వు 3 లక్షలు ఇవ్వలేనున్నావు, 3 లక్షలు ఇవ్వకు. వీడియో ఒకటి డిలీట్ చేసినావు రీసెంట్ కొట్టినావు, వీడియో డిలీట్ అయిపోయింది. ఓకేనా? తీసుకున్న డబ్బుల నుంచి కొంచెం అన్నవి ఇచ్చేస్తా అని చెప్తాను. ఎందుకంటే మొత్తం అడుగుతుండే మేము, అసలు మొత్తం గుంజొచ్చు మేము, కానీ మనం తప్పు కూడా ఉంది కదా అని చెప్పేసి మేము మొత్తం తీసుకుంటలేము. అర్థమవుతుందా? నీ తప్పు కూడా ఉంది, ఇంకా నువ్వు అనుభవించాల్సిందే, ఏం చేయలేము. సరేనా? మేము వీడియో అయితే అంతా తీసినాం, అంతా రికార్డ్ అవుతుంది. ఇంకా మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు. ఫోన్ తెచ్చిస్తారు. ఫోన్ మేము తెచ్చిస్తాము, మీరు బయట ఉండండి. ఒక మాట, మేము మళ్ళీ వచ్చి మాట్లాడతాం మేము. ఓకేనా? ఒక లెటర్ రాసుకోవాలి. లెటర్ రాసుకుందామా? అవసరం లేదురా, వీడియో ఉంది కదా. ఇచ్చేసే, ఫోన్ ఇచ్చేసారా? ఇచ్చేసే. అంటే లెటర్ ఉంటే బాగుంటుందేమో. లేదు, మన దగ్గర వీడియోనే ఉంది కదా. లెటర్ ఎందుకు? వీడియోనే ఉంది. వెళ్ళండి, మీరు వెళ్ళండి. లేదు, మీరు ఇక్కడ రండి, మీతో పని. దాంట్లో ఇగో అవే పైసలు ఇస్తుంది. ఎన్ని ఇస్తుందో చెప్పలేదు. 3 లక్షలు మాత్రం ఇయ్యదు. 3 లక్షలు నువ్వు అడగొద్దు కూడా, ఎందుకంటే నువ్వు కూడా తప్పు చేస్తావు. నువ్వు ఇక్కడ ఎంత తప్పు చేయలేదు, ఎంత ఏం చేయలేదు అన్నా కానీ సరే బరాబర్ కోఆపరేట్ చేసినావు కాబట్టి అక్కడ నీ తప్పు కూడా ఉంది. నువ్వు అనొచ్చు ఇక్కడ, నేను మొగోడిని, నాకు కంట్రోల్ కాలేదు అంటే దానికి ఏం చేయలేము మనం. కంట్రోల్ కాలేదంటే నువ్వు కంట్రోల్ ఉండాలి. ఇది చేస్తే ఏం తప్పు అవుతుంది, నేను ఏ రిస్క్లో పడతా అనేది నీకు ఉండాలి మైండ్లో. అర్థమవుతుందా? నువ్వు కూడా తప్పు చేసినావు కాబట్టి ఆమె 1.5 లక్షలు ఇస్తుందా? నువ్వే అన్నావు స్టార్టింగ్లో ఎంతో కొంత ఇప్పాను. 1.5 లక్షలు ఇస్తా, 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా తెలియదు. మిగతాయి మాత్రం వదిలేసుకో, ఎందుకంటే ఆమె కూడా ఆమెకు కూడా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. సరేనా? ఇప్పుడు ఇంకా ఏమున్నా కానీ సరే ఒక 2 నెలలు ఇస్తా అన్నది. ఆమె ఆధార్ కార్డు ఉంది కదా, ఉంది. 2 నెలలు ఇస్తుంది. ఇవ్వకపోతే సీదా పోయి పిఎస్లో కంప్లైంట్ పెట్టి ఈ వీడియో నీకు ఇచ్చేస్తా. ఓకేనా? వెళ్ళొచ్చు మీరు. ఎంత లంగా అరే, నాకు అసలు ఏం అర్థమవుతలేదు రా. నేను ఫస్ట్ టైం తెలుసా అర్జున్ బ్లాగ్స్లో ఫస్ట్ టైం ఒక ఆడమేతో నేను ఇంత కూల్గా మాట్లాడిన. ఆమె కూడా అర్థమైపోయింది. ఆమెకు స్టోరీ కరే కొంచెం చెప్పాలంటే మనం రాగానే ఆమెకు స్టోరీ అర్థమైపోయింది. ఇంకొకటి ఏం తెలుసా, మనం వచ్చేదాకా కొర్రింది ఆమె. ఇంకోటి ఏం తెలుసా, బరాబర్ ఇంత కూడు ఉందిరా, 100% ఉంది తప్పు నాకు అలా వీడియోలా. సో గైస్, ఆ వీడియో నేను చూపించలేను ఎందుకంటే చాలా వల్గర్గా ఉంది ఆ వీడియో. నేనే స్టార్టింగ్ చేసి డిలీట్ చేసిన. ఈయన ఆమె మీద చెయ్యేసుడు ఉంది. బా చెప్పలేను రా ఆయన. ఈయననే ఏమేమో చేసినట్టయితే నాకు కనిపించింది. ముందు ఏం రికార్డ్ చేసిందో తెలియదు. ఇప్పుడు ఎవరైనా కానీ సరే వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటారు. సో ఇది పరిస్థితి. సో మనం తప్పు కూడా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా న్యాయం చేసింది మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇట్లా అవుతున్నాయి మోసాలు, జాగ్రత్తగా ఉండరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.